హాయ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? యు ఆర్ వెరీ బిజీ విత్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. Dear students, so far we have completed 12 questions in part A of your question paper. 12 క్వశ్చన్లు ఏ విధంగా మనం పరీక్షల్లో ఫేస్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ బై క్వశ్చన్ మనము అనలైజ్ చేసుకుంటూ తెలుసుకున్నాం. Now we are going to 13th question. That is our topic. Before I am going to the topic, a small request. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సమ్మర్లో ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ నేను చేస్తున్నాను. అవి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్కు చేరుతాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు. ఓకే, పాయింట్లోకి వచ్చినామంటే క్వశ్చన్ నెంబర్ 13 దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ అంటే రూపము మార్చుట. అది నెక్స్ట్ చెప్తాను. ఈ ప్రశ్నలో స్మాల్ రోమన్ నంబర్లలో 6 ప్రశ్నలు అడుగుపడతాయి. అందులో 4 ప్రశ్నలకు మాత్రమే మనం జవాబులు వ్రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 4 ప్రశ్నలకు 8 మార్కులు కేటాయించబడతాయి. అంటే ఈ ప్రశ్నకు చాయిస్ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఓన్లీ 2 questions హ్యావ్ చాయిస్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13 అండ్ క్వశ్చన్ నెంబర్ 14 వచ్చి మేజర్ డిస్కోర్సెస్ తర్వాత చెప్తాం. ఈ 2 క్వశ్చన్లకు మాత్రమే ఛాయిస్ ఉంటాయి. మిగిలిన 34 క్వశ్చన్లకు ఛాయిస్ ఉండవు. నెక్స్ట్ పాయింట్ ఈస్ వాట్ ఈస్ మెన్ బై ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనగా ఏంటంటే ప్రశ్నపత్రంలో అడిగిన రీతిలో ఇవ్వబడిన వాక్యముల రూపములను మార్చుటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇన్ షార్ట్, what is meant by transformation is nothing but changing the shape of the sentences. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. మరి ఈ ప్రశ్నని ఏ విధంగా అడుగుతారంటే టెక్స్ట్ బుక్లో నుండి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఇవ్వబడిన ప్యాసేజ్లో 6 వాక్యములు అండర్లైన్ చేయబడి ఉంటాయి. అంటే 6 sentences of the given passage are underlined. అండర్లైన్ చేయబడిన వాక్య ప్రారంభంలో ప్రశ్న నంబర్గా స్మాల్ రోమన్ లెటర్ ఉంటుంది. వాక్య ప్రారంభంలో గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం టోటల్ 6 questions ఉంటాయి. ప్యాసేజ్ దిగువన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో 6 ప్రశ్నలు అడగబడి ఉంటాయి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే స్టార్ట్ ద సెంటెన్స్ విత్ ఇఫ్, అదొక ఇన్స్ట్రక్షన్. స్టార్ట్ ద సెంటెన్స్ విత్ రాము, అదొక ఇన్స్ట్రక్షన్. చేంజ్ ద వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్, అదొక ఇన్స్ట్రక్షన్. కంబైన్ ద సెంటెన్స్ విత్ నో సూనర్, అదొక ఇన్స్ట్రక్షన్. కంబైన్ ద సెంటెన్స్ విత్ హూ, అదొక ఇన్స్ట్రక్షన్. ఈ విధంగా ప్యాసేజ్ దిగువన 6 ప్రశ్నలకు 6 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మనం ఆన్సర్ వ్రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ ప్రశ్న మనం ఫేస్ చేసేటప్పుడు ఏ అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాలి. వెనెవర్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ దీస్ క్వశ్చన్స్ అండ్ విచ్ ఐటమ్స్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఒక 5 items పైన మీరు కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. ఈ 5 items ఏంటంటే టోటల్ గ్రామటికల్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ రిలేటివైజేషన్. ఇప్పుడు చూడండి, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. కానీ మీకు ఒక చిన్న డౌట్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, రిలేటివైజేషన్ అంటే ఏంటి అనేది డౌట్ రావచ్చు. దిస్ ఈజ్ వెరీ సింపుల్, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే ఒక 2 వాక్యాలను కంజంక్షన్స్ను ఉపయోగించి బట్, ఎట్, ఆరు
ఇటువంటి కంజంక్షన్స్ను ఉపయోగించి కలిపితే వాటిని సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. అలా కాకుండా WH వర్డ్స్ అని కొన్ని ఉంటాయి. WH వర్డ్స్ 9 WH వర్డ్స్ హౌతో కలుపుకొని వీటిని ఉపయోగించి 2 వాక్యాలను కలిపినామంటే ఇట్ ఈస్ కాల్డ్ రిలేటివైజేషన్. సో రిలేటివైజేషన్ అన్నా 2 వాక్యాలను కలపడమే, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నా 2 వాక్యాలను కలపడమే. కానీ కంజంక్షన్స్తో కలిపితే సింథసిస్ ఆఫ్ సెంటెన్స్, WH వర్డ్తో కలిపితే రిలేటివైజేషన్. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. కాబట్టి ఈ 5 అంశాలపైనే మీకు ప్రశ్నలు అడుగుపడతాయి. జాగ్రత్తగా మీరు వ్రాయగలరు. ఓకే, దెన్ నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద స్ట్రాటజీస్ టు బి ఫాలోడ్ బై అస్ వైల్ ఫేసింగ్ దిస్ క్వశ్చన్ నంబర్ 13. మనం ఈ 13వ క్వశ్చన్ రాసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ మనం ఫాలో కావాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే రీడ్ ద గివన్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. మన టెక్స్ట్ బుక్లో నుండే ప్యాసేజ్ వస్తుంది, మనకు తెలిసిందే. దాన్ని జాగ్రత్తగా చదవాలి. వైల్ యు ఆర్ గోయింగ్ త్రూ ద ప్యాసేజ్ యూ మస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద అండర్లైన్డ్ సెంటెన్సెస్ అండ్ దేర్ క్వశ్చన్ నంబర్స్. అండర్లైన్ చేయబడిన వాక్యాలపైన బాగా ఫోకస్ చేసి వాటిని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యము స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్ కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. తర్వాత ప్యాసేజ్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద టెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఫర్ రికగ్నైజింగ్ ద టెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ there is a small trick is there, that is observing the keywords. కీవర్డ్స్ని మనం చూసుకుంటూ పోయినామంటే మనకు ఆ ప్యాసేజ్ ఏ టెన్స్లో ఉందో మనకు తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్, వెర్, హ్యాడ్, డిడ్, V2. V2 అంటే గో, వెంట్. స్టడీ, స్టడీడ్, V2. రన్, ర్యాన్, V2. అంటే వెర్బు 2వ రూపము మనకు కనబడింది అంటే ఆ ప్యాసేజ్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లే. ఒకవేళ డూ కానీ డస్ కానీ V1 అంటే ఏంది? గో ఆర్ గోస్. స్టడీ, స్టడీస్. ఇటువంటి పదాలు V1లో ఉన్నట్టు కనబడితే అది ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లే. అలా కాకుండా విల్లు, షెల్లు, కెన్ను ఇటువంటి వస్తే ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లే. ఈ విధంగా గుడ్డి గుర్తులు పెట్టుకొని ఆ ప్యాసేజ్ ఏ టెన్స్లో ఉందో మనం తెలుసుకొని మనసులో పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యాసేజ్ యొక్క టెన్స్ను మనము మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలన్నా, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలన్నా ఈ టెన్స్ పైన గ్రిప్పు మనకు చాలా అవసరం. ఇవన్నీ సమ్మర్లో మీకు బ్రహ్మాండంగా చెప్తాను నేను మీకు గ్రామర్. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక వాక్యంలో నో కానీ నాట్ కానీ అనే పదాలు లేకుండా ఉంటే ఆ వాక్యము పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఒక వాక్యంలో నో కానీ నాట్ కానీ ఉంటే ఆ వాక్యము నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ 2 పాయింట్లు దేనికంటే క్వశ్చన్ ట్యాగ్. ఎందుకంటే ఒక వాక్యానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ అప్లై చేసేటప్పుడు వాక్యం పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఒకవేళ వాక్యము నెగిటివ్ స్టేట్మెంట్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే పాజిటివ్లోకి మారుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. మరి ముఖ్యంగా క్వశ్చన్ ట్యాగ్ అంటేనే మనకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ బాయ్, క్వశ్చన్ ట్యాగ్ యామ్ ఐ కాదు, ఆర్ంట్ ఐ. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్, ఆర్ంట్ ఐ. ఐ యామ్ ఏ టీచర్, ఆర్ంట్ ఐ. ఇది స్టాక్ క్వశ్చన్గా వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఈ విధంగా ప్యాసేజ్ని మనము చదువుకొని అండర్లైన్ వాక్యాలపైన కేంద్రీకరించి వాటి నంబర్లను మనసులో పెట్టుకొని ఆ తర్వాత ఆ ప్యాసేజ్ ఏ టెన్స్లో ఉంది, పాజిటివ్ స్టేట్మెంట్స్లో ఉన్నాయా, నెగిటివ్ స్టేట్మెంట్లో ఉందా అది కూడా గమనించుకొని దిగువన ఉన్న ప్రశ్నల్లోని ఇన్స్ట్రక్షన్స్ని మనం చదవాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము ఆన్సర్ రాయాలి. మిత్రులారా, 4 రాస్తే చాలు.
బాగా చదువుకున్న విద్యార్థులు తప్పనిసరిగా 8 మార్కులకు 8 రాగలరు. ఒకవేళ స్లో లెర్నర్స్, నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు తెలిసినా తెలియకపోయినా ఏ ప్రశ్నను వదలకుండా ప్రతి ప్రశ్నకు మీరు జవాబులు రాయండి. యూ మస్ట్ హ్యావ్ టు మేక్ ఆల్ ఆన్సర్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అట్లీస్ట్ ఫర్ పాసింగ్ ద ఎగ్జామినేషన్. ఫర్ గెటింగ్ మోర్ మార్క్స్ you must have to get grip each and every topic. ముందు మనం పాస్ అయిపోవాలా, స్లో లెర్నర్స్కి సలహా. కాబట్టి డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్, యూ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ అండ్ యూ రైట్ ఆన్సర్స్. అట్లీస్ట్ యూ ప్లీజ్ మేక్ ద ఆన్సర్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. సో ప్రియమైన విద్యార్థులారా, ఈ విధంగా చదివి ఈ 13వ క్వశ్చన్లో ఉన్న 4 ప్రశ్నలు మంచిగా రాసి మీరు మంచి మార్కులు సాధిస్తారని ఆశతో నేను ఈ వీడియోను ముగిస్తున్నాను. దయచేసి మీరు ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సమ్మర్లో బ్రహ్మాండమైన వీడియోస్ గ్రామర్ పైన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన చేస్తూ ఉన్నాను. అవి మీకు పరీక్షలు అయిన వెంటనే మీకు ఆ వీడియోస్ మీ ఇంటికే వస్తాయి. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆల్ ద బెస్ట్. బాయ్.